రైట్ బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వ్యూహన్ సీన్ పైన హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది హైకోర్టు. అయితే రేపు వ్యూహన్ సీన్ పైన తీర్పు ఇస్తున్నట్లుగా హైకోర్టు ప్రకటించింది. అయితే ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో మాత్రం సినిమా రిలీజ్ అనుమతి ఇవ్వాలని వ్యూహన్ సినిమా తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్పండి. రేపు తీర్పు ఎలా ఉండబోతుంది? ఏదైతే ఈ వ్యూహం సినిమా వ్యవహారానికి సంబంధించి మరోసారి హైకోర్టులో వాద ప్రతివాదనలు కూడా జరిగాయి. రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన న్యాయవాది ఈ సినిమా వ్యవహారానికి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఒకవేళ ఆంధ్రలో రాబోయే ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుందంటే కనీసం తెలంగాణలో అన్న ఈ ప్రభావం చూపించదు కాబట్టి ఇక్కడ ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి తెలంగాణలో సినిమా ఏదైతే ఉందో దాన్ని విడుదలకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఆయన కోర్టు జరిగింది. అయితే దీనిపైన నారా లోకేష్ అయితే పిటిషన్ వేశారో ఆయనకు సంబంధించిన న్యాయవాది తీవ్ర తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ వ్యవహారంలో విడుదలైనా కూడా ఆంధ్రలో ప్రభావం ఉండే అవకాశం కూడా ఉంటుందని చెప్పి వాదనలు వినిపించారు. కోట్లాది రూపాయలు సినిమా పెట్టించమంతా కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లే సమయం ఏర్పడిందని చెప్పేసి ఆర్జీవీకి సంబంధించిన నిర్మాత కోర్టులో వాదనలు వినిపించారు. ఈ రెండు కోర్టు రేపు దీనిపైన తీర్పు అవకాశాలు లేకపోలేదు. అయితే మరోపక్క వ్యూహన్ సినిమా వ్యూహకర్త మాత్రం అంటున్నారు ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఏపీ రిలీజ్ కాకపోయినా టీఎస్లో రిలీజ్కి అనుమతి ఇవ్వాలని అంటుంది కదా, దీనిపైన విచారణ జరిపి ఏ విధంగా స్పందించబోతుంది? ప్రస్తుతానికి దీనిపైన వాద ప్రతివాదనలు అనేది జరుగుతుంది. ఈ సినిమాను అసలు ఎన్నికయ్యే వరకు ఈ సినిమాను విడుదల చేయవద్దు అంటూ నారా లోకేష్ తరఫున న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా వ్యవహారానికి సంబంధించి అటు నారా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ పరిస్థితుల విధంగా ఈ సినిమా పూర్తిగా సినిమా ఉందని, కాబట్టి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా ప్రభావం కోట్లాది రూపాయల సినిమా పెట్టి సినిమా అయిపోతే సినీ నిర్మాత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన ఒక కమిటీ కూడా వేయాలని చెప్పి చేసినప్పుడు ఏదైతే సెన్సార్ ఇప్పటికే 2 కమిటీలు వేశారు. ఆ సినిమా జరిగింది. దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి కూడా జగన్ కోర్టులో కూడా అందజేసినామని చెప్పి కోర్టు ఫిక్స్ చేశారు. సో ప్రస్తుతానికి తెలంగాణలో అన్న విడుదలకు దీనికి అవకాశం కల్పించాలని ఆర్జీవీ న్యాయవాది వాదనలు వేశారు. ఈ 2 వారాల తీర్పు రేపు ఎలా ఇవ్వబోతుంది, ఎవరికి అనుకూలంగా అనుకుంటున్నారు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. థ్యాంక్ యూ కృష్ణ.